శ్రీ శుభకృత కార్తీక పూర్ణిమ నవంబర్ 8, 2022 మంగళవారం రోజున మేషరాశి భరణి నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. భారతదేశంలో మాత్రం పాక్షిక చంద్రగ్రహణమే కనపడును. భారతదేశంలో గ్రహణ ప్రారంభానికి పగటి సమయం ఉన్నందున గ్రహణ స్పర్శ కనబడదు. ప్రాంతీయ సూర్యాస్తమయముల తదుపరి పాక్షిక చంద్రగ్రహణ ముగింపు భారతదేశంలో సాయంత్రం 6:19 వరకే కనిపిస్తుంది. గ్రహణం ముగిసిన తదుపరి స్నానాంతరం కార్తీక పూర్ణిమ నాటి పితృకార్యములను నిర్వహించుకోవాలి. గ్రహణ స్పర్శ, విడుపు, మోక్షకాలాలతో పాటు వివిధ ప్రాంతాలలో గ్రహణ స్పర్శ గోచర సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణ స్పర్శ సమయం మధ్యాహ్నం 2:39. సంపూర్ణ గ్రహణ సమయం మధ్యాహ్నం 3:46. సంపూర్ణ చంద్రగ్రహణ మధ్యకాలం సాయంత్రం 4:29. చంద్రగ్రహణ విడుపు ప్రారంభ సమయం సాయంత్రం 5:11. చంద్రగ్రహణ ముగింపు అంటే మోక్షకాలం సాయంత్రం 6:19. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాలలో గ్రహణ ప్రారంభ మరియు గ్రహణ మోక్షకాల సమయాలను తెలుసుకుందాం. విజయవాడ సాయంత్రం 5:32 నుండి 6:19 వరకు. శ్రీకాకుళం సాయంత్రం 5:18 నుండి 6:19 వరకు. విజయనగరం సాయంత్రం 5:19 నుండి 6:19 వరకు. వైజాగ్ సాయంత్రం 5:20 నుండి 6:19 వరకు. అన్నవరం సాయంత్రం 5:21 నుండి 6:19 వరకు. రాజమండ్రి సాయంత్రం 5:27 నుండి 6:19 వరకు. కాకినాడ సాయంత్రం 5:25 నుండి 6:19 వరకు. అమలాపురం సాయంత్రం 5:26 నుండి 6:19 వరకు. పాలకొల్లు సాయంత్రం 5:27 నుండి 6:19 వరకు. తణుకు సాయంత్రం 5:27 నుండి 6:19 వరకు. నర్సాపురం సాయంత్రం 5:28 నుండి 6:19 వరకు. తాడేపల్లిగూడెం సాయంత్రం 5:28 నుండి 6:19 వరకు. ఏలూరు సాయంత్రం 5:30 నుండి 6:19 వరకు. గుంటూరు సాయంత్రం 5:33 నుండి 6:19 వరకు. తెనాలి సాయంత్రం 5:34 నుండి 6:19 వరకు. చీరాల సాయంత్రం 5:35 నుండి 6:19 వరకు. ఒంగోలు సాయంత్రం 5:36 నుండి 6:19 వరకు. నెల్లూరు సాయంత్రం 5:37 నుండి 6:19 వరకు. సూళ్లూరుపేట సాయంత్రం 5:38 నుండి 6:19 వరకు. తిరుపతి సాయంత్రం 5:41 నుండి 6:19 వరకు. తిరుమల సాయంత్రం 5:41 నుండి 6:19 వరకు. చిత్తూరు సాయంత్రం 5:42 నుండి 6:19 వరకు. కర్నూలు సాయంత్రం 5:43 నుండి 6:19 వరకు. కడప సాయంత్రం 5:41 నుండి 6:19 వరకు. అనంతపూర్ సాయంత్రం 5:45 నుండి 6:19 వరకు. హిందూపురం సాయంత్రం 5:47 నుండి 6:19 వరకు. శ్రీశైలం సాయంత్రం 5:39 నుండి 6:19 వరకు. వినుకొండ సాయంత్రం 5:35 నుండి 6:19 వరకు.